బ్రతికున్న నాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్లు ఎక్కుతాడు, అక్కడికి ఎడతాడు, ఇక్కడికి ఎడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింట్లో పలహారం అంటాడు, అన్ని తిరుగుతాడు. సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు. ఏడుస్తూ నిలబడతాడు. చీకటి పడిపోతాడు. కపాలమోక్షాన్ని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది. తప్ప కాటికాపరి సంజ్ఞ చేస్తాడు. వెళ్ళిపోతాడు. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. చీకటి పడుతూ ఉంటుంది. దాటి వెళ్ళడానికి లేదు అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుంటాడు. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా, బెంగ పెట్టుకోని ఇంకొక శరీరం ఇస్తానులే, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతే.